7th April 2023 అది గుడ్ ఫ్రైడే. ఆ గుడ్ ఫ్రైడేని ఎక్స్ట్రా గుడ్ ఫ్రైడే చేయడానికేమో వేర్ ఇస్ పుష్ప టీజర్ రిలీజ్ అయింది. దీనికోసం జనాలు లాక్డౌన్ ఎప్పుడైపోతుంది అన్న దానికంటే కూడా ఎక్కువ ఎదురు చూశారు. వేర్ ఇస్ పుష్ప వీడియోలో పోలీసులు శేషాచలం అడవి నుంచి బాగ్రాపేట్ కొండల వరకు మొత్తం వెతుకుతుంటే అప్పుడు ఒక న్యూస్ వస్తుంది, పుష్పకి 8 బుల్లెట్స్ తాకి చనిపోయాడని. కానీ ఇప్పుడు పుష్ప ఒక స్మగ్లర్ కాదు, జనాలకి చాలా దగ్గరైన వ్యక్తి. పుష్ప ఎన్కౌంటర్ న్యూస్ విన్నాక జనం మొత్తం ఆగమాగం చేస్తూ ఉంటారు. పుష్పని దేవుళ్లాగా చూస్తారు. పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాండారు గానే సంపాదించి దుడ్డు ఏం చేస్తున్నాడో చెప్తాండారా? అందరూ పుష్ప చనిపోయాడు అనుకుంటారు గాని అప్పుడు వస్తాడు. ఇక్కడ చూస్తే మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉండి ఓన్లీ పింకీ ఫింగర్ నెయిల్ మాత్రమే రెడ్ కలర్ లో ఉంటుంది. అట్లా ఎందుకంటే వాళ్ళకి తెలుసు నెక్స్ట్ పుష్ప గంగమ్మ తల్లి జాతర పోస్టర్ రిలీజ్ చేస్తారని. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. పుష్పన్న బతికే ఉన్నాడియా, పుష్పన్న బతికే ఉన్నాడియా. అందుకే మనకి హింట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత అంటే 8th April 2024 యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా పుష్ప పుష్ప పుష్ప. కట్ చేస్తే పుష్ప మాతంగి వేషంలో శారీ పళ్ళు సీన్. మరి 51 టేక్స్ తీసుకున్నారంటే ఆ రేంజ్ విజువల్ పడిద్ది కదా. కానీ ఏ మాటకు ఆ మాట, అన్నిసార్లు సేమ్ ఎనర్జీతో ఆ సీన్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో కమర్షియల్ మూవీస్ లో ఒక డిగ్నిటీని తీసుకొస్తాను అన్నారు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా తనని ఒకప్పుడు కామెంట్ చేసిన ఎపీరియన్స్ తోనే అందరూ ప్రేస్ చేసేలాగా చేసుకున్నాడంటే అదేదో తెచ్చేలాగానే ఉన్నాడు. ఐమాక్స్ లో పుష్ప క్లైమాక్స్ ఫైర్ ఇప్పటికీ బర్న్ అవుతానే ఉంది. టీజర్ లో వచ్చే పుష్ప టైటిల్ లో కూడా ఆ ఫైర్ ని చూడొచ్చు మనం. టైటిల్ లో ఒక గోల్డెన్ కలర్ లేయర్ ని కూడా చూడొచ్చు. అదే పార్ట్ 1 టైటిల్ ని అబ్జర్వ్ చేస్తే అది రెడ్ శాండిల్ వుడ్ కలర్ లో ఉంటుంది. ఈ టీజర్ లో ఆ రెడ్ శాండిల్ వుడ్ కలర్ నుంచి గోల్డ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది టైటిల్. ఫ్యూ డేస్ బ్యాక్ పుష్ప 3 కూడా ఉంటుంది అని బజ్ వచ్చింది. సో ఐ థింక్ పార్ట్ 2 అండ్ ఆర్ పార్ట్ 3 లో పుష్ప గోల్డ్ స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. ఎందుకంటే ప్రతిసారి రెడ్ శాండిల్ వుడ్డే అంటే చూసే మనకు కూడా బోర్ కొట్టింది కదా. ఈవెన్చువల్లీ పుష్పకి రెస్పెక్ట్ కావాలి. డబ్బుంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చింది అన్న విషయం మనకు తెలిసిందే కదా. ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ఎక్కువ రెస్పెక్ట్. ఈ పాయింట్ మీదే పుష్ప తన బిజినెస్ ని డైవర్సిఫై చేసి ఉండొచ్చు. టీజర్ లో హైలైట్ ఏంది అంటే పుష్ప పింకీ ఫింగర్. ఇదంతా పక్కన పెడితే టీజర్ లో బన్నీ డెడికేషన్, సుకుమారన్ టీమ్ ఎఫర్ట్స్ తర్వాత నాకు అనిపించిన వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే స్పీడ్ ర్యాంపింగ్. పుష్ప ఇలా నడుచుకుంటూ వచ్చి పళ్ళుని దోపుకోవాలి. ఈ సీన్ లో చాలా లేయర్స్ ఉంటాయి. ఒక సైడ్ ఫెమినైన్ బాడీ లాంగ్వేజ్, ఇంకో సైడ్ పుష్ప యాటిట్యూడ్. కానీ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు మాతంగి పోస్టర్ రిలీజ్ చేయకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ టీజర్ రిలీజ్ చేసి ఉంటే అసలు జనాలు ఏమైపోతుండేనో. కానీ సుకుమార్ డైరెక్ట్ గా ఇలాంటి టీజర్ ని రిలీజ్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అని అనుకుని ఉండొచ్చు. ఈ లుక్ రిలీజ్ చేసిన తర్వాత అందరూ మాట్లాడుకున్నారు ఇది తిరుపతిలో జరిగే గంగమ్మ తల్లి జాతర రిలేటెడ్ సీనే అని. ఈ జాతర వెనకాల ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంది. పూర్వం రాజుల పాలన కాలంలో పాలెగాళ్ళు తిరుపతిని పాలించేవాళ్ళు. అలా పాలెగాళ్ళు తిరుపతిని పాలించే రోజుల్లో తన వంశంలో ఒక పాలెగాడు తన రాజ్యంలో అధిక పెత్తనాన్ని చలాయించేవాడు. ప్రజలు రాజు మాట జవదాటకుండా ప్రజల్ని చాలా భయపెట్టేవాడు. అలా చేస్తూ రాజ్యంలో ఉండే అమ్మాయిల్ని హత్యాచారం చేస్తూ ఉండేవాడు. అంతేకాదు తన రాజ్యంలో అబ్బాయిలు కొత్తగా పెళ్లి చేసుకుంటే ముందుగా ఆ పెళ్లి కూతుర్ని తనే అనుభవించాలి అని రూల్ పెట్టాడు. ఇలాంటి రోజుల్లో ఈ దారుణాలు ఎప్పుడు ఆగిపోతాయని జనాలు దేవుణ్ణి కోరుకునేవాళ్ళు. అలా స్త్రీ జాతిని రక్షించడానికి జగన్మాత తిరుపతిలో గంగమ్మ తల్లిలా పుట్టింది అని తిరుపతి ప్రజలు భావిస్తారు. ఆ తర్వాత పాలెగాడు ఇదే విధంగా గంగమ్మ తల్లి జోలికి వస్తే తన విశ్వరూపాన్ని చూపించిందంట. దాని తర్వాత పాలెగాడు భయపడి పారిపోయి దాక్కున్నాడంట. అలా దాక్కున్న పాలెగాడిని బయటికి రప్పించడానికి గంగమ్మ తల్లి వేరు వేషాలేసి 3 రోజులు వెతికిందంట. అయినా దొరకలేదు. ఇక 4వ రోజు దొరవేషం వేస్తే అప్పుడు బయటికి వచ్చాడంట వాడు. ఆ తర్వాత వాడి తలను నరికి చంపిందంట. ఈ దుష్ట శిక్షణ తలుచుకుంటూ తమని ఆ గంగమ్మ తల్లి చల్లగా కాపాడాలని తిరుపతిలోని జనాలు ఈ జాతర చేసుకుంటారంట. ఈ స్టోరీని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే పుష్ప పార్ట్ 1 లో నుంచి ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. జాలీరెడ్డి క్యారెక్టర్ కూడా ఈ పాలెగాడు లాంటిదే. ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో నాకు అనిపించింది ఏంటంటే ఈ జాతరలో చంపేది జాలీరెడ్డిని. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడే ఒక షాట్ లో చూడొచ్చు మనం పుష్పని ఒక 3 పడగల పాము కవర్ చేసి ఉంటది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పుష్ప గంగమ్మ రూపంలో దుష్ట శిక్షణ చేశాడు అని. పుష్పరాజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు ఊరికే రావు.